నిర్గమాకాండం 28వ అధ్యాయము ఆ మొత్తం ఎలా ఆ వస్త్రాలు ఉండాలి అనేది అది మొత్తం రాయబడింది. సో మానము కప్పుకోవటానికి సరిగ్గా వస్త్రాలు ధరించుకోవాలి, వాళ్ళకి లాగులు కుట్టించాలని ఉంది. తర్వాత వాళ్ళు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా ఉండాలి, లేదంటే వాళ్ళు చచ్చిపోతారు అని ఉంది. సో ఇది మీరు అర్థం చేసుకోండి. మనం రాజులైన యాజక సమూహము వస్త్రాలని కరెక్ట్గా ధరించుకోవాలి. ఆ విషయంలో ప్రత్యేకమైన ఆలోచన మనందరికీ కావాలి. మనము రాజులైన యాజక సమూహము, మనం రాజులము, యాజకులం. యాజకుని వస్త్రాలు కరెక్ట్గా లేకపోతే అతని మీదకి దేవుని ఉగ్రత వస్తే అతను చనిపోతాడు. సో అది ఇక్కడ రాయబడిన మాట, మీరు జాగ్రత్తగా చదవండి. వాళ్ళు యాజకులు, అది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అది వేరు ఇప్పుడు వేరు అని అంటే నేనేం చెప్పలేను దాని గురించి. కానీ దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు, ఎప్పుడు ఒకేలాగా. కాబట్టి వస్త్రాలు ఎలా తొడుక్కుంటున్నాము, ఎలా ధరించుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా వేసుకుంటున్నాము, ఎలా ధరించుకుంటున్నాము, ఎలా చూస్తున్నారు మనల్ని, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని కృప మనకి సహాయం కావాలి. అయితే 3వ వచనం చదవండి, 28వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతని వస్త్రములు కుట్టుటకై జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము. సో మనము కుట్టడానికి ఇచ్చినప్పుడు కూడా, దేవా సరి అయిన వ్యక్తుల్ని ఇవ్వునైనా, సరిగ్గా కుట్టాలి వీళ్ళు, ఆ జ్ఞానాత్మతో నింపునైనా అని దేవుణ్ణి మనము అడగాలి. సో అప్పుడు అంత ఇశ్రాయేలీలే అక్కడ ప్రార్థన. ఇప్పుడు మనమేమో జ్ఞానాత్మతో నింపబడిన వారిగా చేయనైనా సరిగ్గా కుట్టాలి, నా నా స్థాయికి తగ్గినట్టుగా నా వస్త్రాలు ఉండాలి అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా.